హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి చెప్తాను పైథాన్లో. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. సో కంప్లీట్గా మీకు ఈ కాన్సెప్ట్ గురించి డెప్త్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అండ్ చాలా ఈజీ కాన్సెప్ట్, మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది ఈ కాన్సెప్ట్ అనేది. సో కండిషనల్ స్టేట్మెంట్స్లో మనం జనరల్గా యూజ్ చేసేది ఏంటంటే 3 స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేస్తాము. ఇఫ్, ఎలిఫ్, ఎల్స్. సో నేను ఇక్కడ అవి ఎంటర్ చేస్తాను. సో ఏమేమి యూజ్ చేస్తాము అనేది. సో మనం ఈ 3 అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇవి ఎలా యూజ్ అవుతాయి, ఇవి మనం ఎందుకు యూజ్ చేస్తాం అనేవి నేను ఎగ్జాంపుల్తో సహా చెప్తాను. ఫస్ట్ మనం జనరల్గా ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. సో మన రియల్ టైంలో కానివ్వచ్చు, అలా జనరల్గా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే మీకు ఇంకా క్లారిటీగా అనేది అర్థమవుతుంది. సో నేను ఒక 3 షాప్స్ అనేవి తీసుకుంటాను నార్మల్గా ఒక బాక్సెస్ తోటి. లైక్ షాప్స్ అనుకోండి మీరు టెంపరవరీగా అయితే. ఇది వచ్చేసి షాప్ బి, ఇది వచ్చేసి షాప్ సి. సో ఇది షాప్ ఏ, ఇది షాప్ బి, ఇది షాప్ సి. సో మొబైల్ షాప్ అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి. ఇక్కడ నేను దీనికి నేమ్ ఇచ్చేస్తాను ఏ అని, అండ్ దీనికి బి అని ఇచ్చేస్తాను, దీనికి సి అని ఇస్తాను. ఓకేనా గైస్? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి షాప్ ఏ అంటే మొబైల్ షాప్ ఏ, ఇది మొబైల్ షాప్ బి, ఇది మొబైల్ షాప్ సి. అండ్ మనం ప్రోగ్రామింగ్ టర్మినాలజీలో చెప్పాలి అంటే ఈ ఏ అనేది ఇఫ్ అనుకోండి, బి అనేది ఎలిఫ్ అనుకోండి, సి అనేది ఎల్స్ అనుకోండి. సపోజ్ మీరు ఒక మొబైల్ అనేది కొనాలనుకుంటున్నారు, ఏదన్నా మొబైల్, ఒక స్పెసిఫిక్ బ్రాండ్ కానివ్వచ్చు, ఏదన్నా కానీ మీరు డిసైడ్ అయ్యారు కొందామని. సో ఏ షాప్కి వస్తారు, బి షాప్కి వస్తారు, సి షాప్కి వస్తారు. సో ఎందులో ఉంటే అందులో కొందామని ఫిక్స్ అవుతారు. సపోజ్ మీకు ఆ మొబైల్ అనేది దొరకకపోతే, సపోజ్ ఆ మొబైల్ బ్రాండ్ అనేది మీకు అసలు దొరకకపోతే మీరు బ్లైండ్గా ఫిక్స్ అవుతారు, ఏ దొరికితే తీసుకెళ్తా అన్నట్టు. ఒకవేళ మొబైల్ దొరికితే ఆ మొబైల్ తీసుకెళ్తా, లేదంటే ఏ మొబైల్ దొరికితే ఆ మొబైల్ తీసుకెళ్తా, ఇలా మీరు ఫిక్స్ అయితే గిన. ఇప్పుడు ఏ షాప్కి అనేది వచ్చారు మీరు మొబైల్ కోసం, ఏ షాప్లో మొబైల్ అనేది దొరకలేదు. ఓకేనా? ఏ షాప్లో మొబైల్ అనేది దొరకలేదు. సో అప్పుడు అప్పుడు మీరు ఏం చేస్తారు, బి షాప్కి వెళ్తారు. ఎందుకంటే బి షాప్లో మొబైల్ ఉండొచ్చేమో అని ఒక హోప్ తోటి మీరు బి షాప్కి వెళ్తారు. సో బి షాప్లో కూడా మీకు మొబైల్ అనేది దొరకలేదు. అప్పుడు ఏం చేస్తారు, మీకు ఏ షాప్లో దొరకలేదు, బి షాప్లో దొరకలేదు. సో మీరు తర్వాత సి షాప్లో ఏం చేస్తారంటే ఏ మొబైల్ అయినా పర్లేదు అని ఒక ఇంటెన్షన్ తోటి మీరు సి షాప్కి అయితే వెళ్తారు. షాప్ సికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏ మొబైల్ అనేది ఉందో ఆ మొబైల్ అనేది మీరు ఇక్కడ తీసుకెళ్ళిపోతారు. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఏ షాప్కి వచ్చారు, మీరు ఒక స్పెసిఫిక్ కండిషన్ తోటి వచ్చారు. సో అక్కడ మీకు ఆ మొబైల్ అనేది దొరకలేదు అంటే ఇక్కడ మీరు సాటిస్ఫై అవ్వలేదు, ఇక్కడ మీరు సాటిస్ఫై అవ్వలేదు. సో సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి మీరు బి దానికి వెళ్ళారు. మీకు బి దాంట్లో మీకు మొబైల్ అనేది దొరికితే ఏమవుతుంది, సో ఇక్కడ బి దగ్గరనే మీరు కట్ అవుతారు. సో సి వారికి వెళ్ళే అవసరమే లేదు. కాకపోతే మీకు ఇక్కడ బి దగ్గర కూడా మీకు మీకు కావాల్సిన మొబైల్ అనేది దొరకలేదు, అందుకే మీరు సి దానికి వెళ్ళారు. సో లాస్ట్ ఉన్నది ఇదే, దీంట్లో ఏది దొరికితే అది వెళ్ళిపోతా, తీసుకొని వెళ్ళిపోతా అన్న ఒక ఇంటెన్షన్ తోటి మీరు సి దానికి వెళ్ళారు. సో అక్కడ దొరికినా దొరకకపోయినా మీరు తీసుకుంటారు. సో ఎందుకంటే మీరు ఇంకొక ఆప్షన్ అనేది పెట్టుకున్నారు కాబట్టి. సపోజ్ ఒకవేళ నాకు అదే బ్రాండ్ కావాలి, నాకు ఇంకొక బ్రాండ్ వద్దు, ఆ బ్రాండ్ అయితే కొంటా లేదంటే కొనను అనే థాట్ మీ మైండ్లో ఉంటే గిన, సో అప్పుడు ఏ షాప్కి వెళ్తారు, దొరికితే కొంటారు, లేదంటే లేదు. సో బి షాప్కి వెళ్తారు, బి షాప్లో చెక్ చేస్తారు, దొరికితే ఇక్కడికి మీరు కట్ అయిపోతారు, లేదంటే ఇక్కడ కూడా మీరు కొనరు. సో సి దానికి వెళ్తారు. సో సిలో దొరికితే తీసుకుంటారు, లేదంటే సిలో కూడా మీరు తీసుకోరు, లేదంటే మీరు సిలో కూడా మీరు తీసుకోరు. ఇక్కడ కూడా మీరు సాటిస్ఫై అవ్వలేదు. సింపుల్గా చెప్పాలంటే మనం ఇది వచ్చేసి మనకి ఇఫ్, ఇది వచ్చేసి ఎలిఫ్, అండ్ ఇది కూడా ఎలిఫే. సో ఇంతకుముందు మనం తీసుకున్నాం చూడు ఆప్షనల్గా, అది దాన్ని ఎల్స్ అంటారు. సో ఇది మనం కోడింగ్లో చేద్దాం. సో కోడింగ్లో ఎలా ఉంటుంది దీని లాజిక్ అనేది మనం కంప్లీట్గా కోడింగ్లో మొత్తం స్టెప్ బై స్టెప్ అనేది చెప్దాం. సో గైస్ ఇక్కడ వచ్చేసి సేమ్ కాన్సెప్ట్ మనం ఇక్కడ అప్లై చేద్దాము. ఆ మొబైల్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ నేను ఫస్ట్ ఒక యూజర్ ఇన్పుట్ అనేది తీసుకుంటున్నాను, ఎందుకంటే యూజర్ ఒక్కొక్క ఇన్పుట్ అనేది ఇస్తాడు. ఒక యూజర్ శాంసంగ్ మొబైల్ కావాలంటాడు, ఒక యూజర్ ఐఫోన్ మొబైల్ కావాలంటాడు.
సో అట్లా డిఫరెంట్ ఇన్పుట్స్ అనేవి మనకి యూజర్ దగ్గర నుంచి వస్తాయి. అయితే ఇక్కడ నేను యూజర్ ఇన్పుట్ అనేది తీసుకుంటున్నాను ఫస్ట్. ఓకే, ఇక్కడ యూజర్ ఇన్పుట్ అనేది తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇఫ్ కండిషన్ అనేది నేను రాస్తాను. ఇఫ్ కండిషన్లో ఒకవేళ యూజర్ ఇన్పుట్ అనేది శాంసంగ్ మొబైల్ అయితే సో ఇక్కడ మనం ప్రింట్ చేద్దాం యూ కెన్ బై శాంసంగ్ మొబైల్ అన్నట్టు. ఓకేనా. ఒకవేళ యూజర్ ఇన్పుట్ వేరేది ఉంటే మాత్రం ఎటువంటి మెసేజ్ అనేది ప్రింట్ అవ్వదు. ఒకవేళ యూజర్ ఇన్పుట్ అనే శాంసంగ్ ఉంటే మాత్రం యూ కెన్ బై శాంసంగ్ మొబైల్ అనేది మాత్రం ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేనైతే రన్ చేస్తున్నాను. సో రన్ చేసే ముందు ఇక్కడ మనం ఒక నార్మల్గా ఎంటర్ మెసేజ్ అలా ఏదైనా ఒకటి తీసుకుందాం ఇన్పుట్ అనేది తెలవడానికి. మొబైల్ బ్రాండ్. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. సో ఇక్కడ రన్ చేస్తే మనకి ఎంటర్ మొబైల్ బ్రాండ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ నేను ఐఫోన్ అనేది తీసుకుంటున్నాను. ఐఫోన్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ కొట్టే వెంటనే నాకు ఎటువంటి మెసేజ్ అనేది ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది, ఇఫ్ కండిషన్లో నేను ఒకవేళ యూజర్ ఇన్పుట్ అనేది శాంసంగ్ ఉంటే యూ కెన్ బై శాంసంగ్ మొబైల్ అనేది ప్రింట్ అవ్వాలన్నాను. బట్ ఇక్కడ నేను శాంసంగ్ మొబైల్ అనేది తీసుకుంటున్నానా, లేదు, అదే అడగలేదు, నేను ఐఫోన్ బ్రాండ్ అడిగాను. సో ఐఫోన్ బ్రాండ్ అనేది కాదు కదా ఇది. సో ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు. సో సాటిస్ఫై అవ్వకపోతే ఏమవుతుందంటే ఇందులో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా. సో ఇందులో కోడ్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అవ్వదు సాటిస్ఫై అవ్వనప్పుడు. సపోజ్ నేను ఇంకోటి రాస్తాను, ఎలిఫ్ రాసి ఇక్కడ కూడా నేను సేమ్ ఈ విధంగానే యూజర్ ఇన్పుట్ అనేది ఐఫోన్ అయితే సేమ్ మెసేజ్ నేను ప్రింట్ చేస్తాను. ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఇప్పుడు ఏ రేట్లో వస్తుందో అవుట్పుట్ అనేది చూద్దాం. ఇక్కడ నేను రన్ చేశాను, బ్రాండ్ అనేది అడుగుతుంది, శాంసంగ్ ఇద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమొచ్చింది, యూ కెన్ బై శాంసంగ్ మొబైల్. ఓకేనా, శాంసంగ్ ఇస్తే, ఎందుకంటే అది ఆల్రెడీ సాటిస్ఫై అయిపోయింది, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. సో అందుకే మనకి సెకండ్ కండిషన్ వరకు రాలేదు. సో ఇక్కడనే మనకి ఏమవుతుందంటే బ్రేక్ అయిపోతుంది. ఒక్కసారి మనకి ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అయితే ఎలిఫ్ కండిషన్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. సపోజ్ ఇప్పుడు మనం మళ్ళీ రన్ చేసి ఇక్కడ ఐఫోన్ ఇద్దాం. ఐఫోన్ ఇచ్చి ఎంటర్ కొడితే ఇక్కడ మనకి ఏమొస్తుంది, యూ కెన్ బై ఐఫోన్ అని వచ్చింది. కానీ యూ కెన్ బై శాంసంగ్ మొబైల్ అని రాలేదు. సో ఐఫోన్ ఈక్వల్ టు శాంసంగ్ కాదుగా. సో ఈ కండిషన్ అనేది మనకి ఫాల్స్ అయింది, అంటే కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. సో కండిషన్ సాటిస్ఫై అవ్వనప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ప్రింట్లో ఉన్న యూ కెన్ బై శాంసంగ్ మొబైల్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. అందుకే ఎలిఫ్లోకి వెళ్ళింది. యూజర్ ఇన్పుట్ అనేది మనం ఆల్రెడీ ఇచ్చిన డిఫాల్ట్ ఐఫోన్ అనేది ఈక్వల్గా ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. ఒకవేళ చెక్ చేసుకున్న తర్వాత అది ఓకే కండిషన్ సాటిస్ఫై అవుతే యూ కెన్ బై ఐఫోన్ మొబైల్ అని వచ్చింది. లేదు అంటే ఇది కూడా ప్రింట్ అవ్వదు. ఓకేనా, ఇది కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇది కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఒకవేళ రెండు కండిషన్లు సాటిస్ఫై అవ్వకపోతే. లేదంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు నాకు ఐఫోన్ కావాలి, ఒకవేళ ఐఫోన్ అనేది లేకపోతే ఏ బ్రాండ్ ఉంటే ఆ బ్రాండ్ తీసుకొని వెళ్ళిపోతాం. అలా మీరు ఒక మైండ్లో మీరు ఫిక్స్ అయిపోతే అప్పుడు మనం ఎల్స్ కండిషన్ అనేది యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఎల్స్ కండిషన్ అనేది యూజ్ చేద్దాం. ఎల్స్కి మనం ఎటువంటి కండిషన్ అనేది పెట్టక్కర్లేదు. సో డైరెక్ట్గా మనం ఎల్స్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను చూడండి, యూ కెన్ బై. ఇక్కడ మనకి ఏమని ఉంది, ఒకవేళ శాంసంగ్ అయితే శాంసంగ్ ప్రింట్ అవ్వాలా కండిషన్ సాటిస్ఫై అయితే, లేదా ఐఫోన్ ఇస్తే ఐఫోన్ కండిషన్ సాటిస్ఫై అయితే ఐఫోన్ సంబంధించిన ప్రింట్ అవ్వాలా. ఒకవేళ ఈ రెండు ఫోన్లు మన దగ్గర లేకపోతే ఎల్స్లో ఉన్న కండిషన్ అనేది ప్రింట్ అవ్వాలా, అంటే యూ కెన్ బై అదర్ మొబైల్స్ అనేది ప్రింట్ అవ్వాలా. అండ్ ఇక్కడ నేను ఇది రన్ చేస్తున్నాను, రన్ చేస్తే నాకు మొబైల్ బ్రాండ్ అనేది అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి నేను పోకో అనేది ఇస్తాను. పోకో అని ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది, ఎంటర్ కొట్టిన వెంటనే యూ కెన్ బై అదర్ మొబైల్స్. ఇఫ్ కండిషన్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్లో ఒకటేసారి రాయాలి. అండ్ కింద ఎలిఫ్ కండిషన్స్ అయితే మీరు మల్టిపుల్ ఎన్నైనా రాసుకోవచ్చు. ఓకేనా గైస్. అండ్ ఇక్కడ నేను ఇంకోటి రాస్తున్నాను,
మీకు క్లియర్గా ఉండడానికి యూజర్ ఇన్పుట్ అనేది సోనీ అయితే యూ కెన్ బై సోనీ మొబైల్. సో ఇలా పెట్టినా సరిపోతుంది. సో ఇలా మీరు మల్టిపుల్ రాసుకోవచ్చు. అండ్ ఇందులో మనం నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ కూడా మనం రాయొచ్చు. సపోజ్ ఈ ఎగ్జాంపుల్ తోటి మనం చూద్దాం. శాంసంగ్ అయితే శాంసంగ్ ప్రింట్ అవుతుంది, ఐఫోన్ అయితే ఐఫోన్ ప్రింట్ అవుతుంది, సోనీ అయితే సోనీ రిలేటెడ్ ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇవి సాటిస్ఫై అవ్వకపోతే యూ కెన్ బై అదర్ మొబైల్స్ అని వస్తుంది. మనము ఇవేవి సాటిస్ఫై అవ్వకపోతే ఎల్స్లో ఇంకొక నెస్టెడ్ ఇఫ్ కండిషన్ అనేది రాద్దాం. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం ఒక యూజర్ నుంచి ఒక ఇన్పుట్ అనేది మళ్ళీ ఇంకోటి తీసుకుందాం. సో ఒకవేళ ఎట్లా అంటే సో యూజర్కి ఎటువంటి మొబైల్ అనేది ఈ స్టోర్లో లేకపోతే మనం యూజర్ దగ్గర నుంచి ఒక ఇన్పుట్ అనేది తీసుకుందాం. సో ఎలా అంటే యూజర్ అనేటి వాడు వేరే మొబైల్ కొంటాడా లేదా, ఒకవేళ కొంటా అంటే ఎస్, లేదంటే నో, అలా రెండు తీసుకుందాం. ఒకవేళ యూజర్ అంటే వాడు ఎస్ అనేది ఇస్తే థ్యాంక్ యూ అని ప్రింట్ చేద్దాం, నో అని అంటే సారీ అని ప్రింట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ నేను యూజర్ ఆన్సర్ అనేది ఒక వేరియబుల్ అయితే తీసుకుంటున్నాను. ఇన్పుట్లో ఎంటర్ యువర్ ఆన్సర్. ఓకేనా? ఎదర్ ఎస్ ఆర్ నో. ఇలా మనం ఒక యూజర్ ఇన్పుట్ అనేది తీసుకుంటున్నాం. తీసుకొని ఇఫ్ ఒకవేళ యూజర్ ఇన్పుట్ అనేది ఎస్ అయితే, యూజర్ ఆన్సర్ అనేది ఎస్ అయితే థ్యాంక్స్ ఫర్ షాపింగ్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఎల్స్ తీసుకుందాం, ఎల్ స్టేట్మెంట్ తీసుకుందాం. ఎందుకు ఎలిఫ్ తీసుకోవట్లేదు అంటే యూజర్ అనేవాడు ఎస్ ఆర్ నో రెండిట్లో ఏదో ఒకటే చెప్తాడు. ఎస్ అనేది అయితే మనం తీసుకున్నాం ఆల్రెడీ, రిమైనింగ్ ఇంకేముంది, నోనే ఉంది. సో అప్పుడు మనం ఎల్స్ తీసుకున్నా సరిపోతుంది. ప్రింట్ సారీ సార్ వీ డోంట్ హ్యావ్ స్పెసిఫిక్ మొబైల్. సో ఈ విధంగా తీసుకుందాం. ఇక్కడ మనం ఫస్ట్ థింగ్ ఇది క్లియర్ చేసేద్దాం. టర్మినల్ అనేది క్లియర్ చేసేసి ఇక్కడ రన్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఎంటర్ బ్రాండ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మనం వేరే ఎంఐ బ్రాండ్ అనేది కొడదాం. ఎంఐ. సో ఎంఐ బ్రాండ్ అనేది ఉందా మనకి? ఇక్కడ లేదు. సో అప్పుడు ఏమవ్వాలి? ఎంటర్ యువర్ ఆన్సర్ ఎదర్ ఎస్ ఆర్ నో అని వచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇంకోటి ప్రింట్ అనేది తీసుకొని ఫస్ట్ మనం ప్రింట్ చేద్దాం. ఎంఐ మొబైల్ ఈజ్ నాట్ ఫౌండ్ అని ప్రింట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ క్లియర్ చేసేసి రన్ కొడదాం. ఇక్కడ ఎంఐ అనేది ఇద్దాం బ్రాండ్. ఎంఐ బ్రాండ్ ఇస్తే ఎంఐ మొబైల్ ఈజ్ నాట్ ఫౌండ్, లేదంటే యువర్ మొబైల్. స్పెసిఫిక్గా ఎంఐ అని కాదు కానీ యూజర్ ఏదైతే ఇస్తున్నాడో ఆ మొబైల్ అనేది లేదు అన్నట్టు చెప్పి పెడతాం. యూజర్ ఇన్పుట్ అనేది తీసుకుందాం. ఇక్కడ ఎంఐ అనేది తీసుకుందాం. ఎంఐ తీసుకుంటే ఇక్కడ ఏముంది? ఎంఐ మొబైల్ ఈజ్ నాట్ ఫౌండ్, ఎంటర్ యువర్ ఆన్సర్ ఏదర్ ఎస్ ఆర్ నో. ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఎస్ అని కొట్టండి, లేదంటే నో అని కొట్టండి. సో ఇప్పుడు నేను ఎస్ అని ఎంటర్ చేస్తాను. ఎస్ అని ఎంటర్ చేస్తే ఏమవుతుంది? థ్యాంక్ యూ ఫర్ షాపింగ్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ షాపింగ్ అని వచ్చింది. అంటే యూజరు ఏదో ఒక మొబైల్ ఇక తీసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉండే సో తీసుకున్నాడు. సో ఎస్ అని ఎంటర్ చేసిన వెంటనే థ్యాంక్ యూ ఫర్ షాపింగ్ అని వచ్చేసింది. సపోజ్ మళ్ళీ రన్ చేద్దాం. ఇక్కడ నేను ఎంఐ అనేది కొడుతున్నాను. ఎంఐ కొట్టిన తర్వాత ఎంఐ మొబైల్ ఈజ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఎస్ ఆర్ నో ఉంది. సో నేను దీనిలో నాకు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు. సో నాకు స్పెసిఫిక్ మొబైల్ కోసం వచ్చాను. సో ఆ మొబైల్ లేదు కాబట్టి నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను తీసుకోను. సో నో అని నేనైతే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది? సారీ సార్ వీ డోంట్ హ్యావ్ స్పెసిఫిక్ మొబైల్. అంటే ఆ స్పెసిఫిక్ మొబైల్ అనేది లేదు. అతను ఏదైతే స్పెసిఫిక్గా కావాలనుకుంటున్నాడో ఆ మొబైల్ అనేది లేదు. అండ్ ఇక్కడ మీరు ఇంకా వేరే మొబైల్ కూడా ఇవ్వచ్చు. సపోజ్ ఇక్కడ నేను లెనోవో అనేది ఇస్తున్నాను, లెనోవో బ్రాండ్ అనేది ఇస్తున్నాను. సో ఒకప్పుడు అయితే మొబైల్స్ ఉండేవి లెనోవోవి, ఇప్పుడు లేవనుకోండి. సో ఇస్తున్నాను. ఆ బ్రాండ్ అనేది మనకి లేదు. సో లెనోవో మొబైల్ ఈజ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. సో మీరు వేరే మొబైల్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారా? సో ఏదర్ ఎస్ ఆర్ నో ఏదో ఒకటి క్లిక్ చేసేయండి. ఎస్ అని క్లిక్ చేస్తున్నాను. అది ఎంటర్ చేసిన వెంటనే నాకు ఏమవుతుంది? థ్యాంక్ యూ ఫర్ షాపింగ్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే
ఒక యూజర్ అంటే వాడు సామ్సంగ్ మొబైల్ గురించి వస్తే యూ కెన్ బై సామ్సంగ్ మొబైల్ అంటే స్టాక్ ఉంది కాబట్టి యూ కెన్ బై సామ్సంగ్ మొబైల్. ఒకవేళ ఐఫోన్ గురించి వస్తే యూ కెన్ బై ఐఫోన్ మొబైల్. సోనీ మొబైల్ కోసం వస్తే యూ కెన్ బై సోనీ మొబైల్. ఒకవేళ ఏ మొబైల్ కింద లేకపోతే అప్పుడు ఏమవుతుంది, ఎల్స్లోకి వెళ్తుంది. ఎల్స్లో నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ నేను ప్రింట్ చేస్తున్నాను. ఏమి, ఒకవేళ యూజర్ ఏదైతే ఇన్పుట్ ఇచ్చిండో ఆ మొబైల్ ఇన్పుట్ అనేది ఇక్కడ లేదు. ఓకేనా. సో సపోజ్ మోటరోలా ఇస్తే మోటరోలా మొబైల్ ఈజ్ నాట్ ఫౌండ్. సో ఇలా ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత యూజర్కి అనేది ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఎంటర్ యువర్ ఆన్సర్ ఏదర్ ఎస్ ఆర్ నో. వేరే మొబైల్ అనేది తీసుకోవడానికి రెడీ ఉన్నాడా లేదా అన్నట్టు మనం ఏదో ఒక మెసేజ్ అనేది పెడుతున్నాము. ఒకవేళ ఎస్ అని అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్టు. సో యూజర్ అనేది థ్యాంక్ యూ ఫర్ షాపింగ్ అన్నట్టు మనం ఏదో ఒకటి పెట్టాము. ఒకవేళ ఇక్కడ మనం ఇఫ్ కండిషన్ అని రాసాం కదా, ఇఫ్ యూజర్ ఆన్సర్ ఈక్వల్ టు ఎస్ అయితే థ్యాంక్ యూ ఫర్ షాపింగ్ అనేది రావాలి. ఒకవేళ నో అంటే యూజర్ అంటే వాడు ఇంట్రెస్ట్గా లేడు వేరే మొబైల్ తీసుకోవడానికి, ఆ స్పెసిఫిక్ మొబైల్ కోసం వచ్చిండు. సో ఆ మొబైల్ లేదు. ఒకవేళ వేరే మొబైల్ అనేది తీసుకుంటారని అడిగితే నో అన్నాడు. సో నో అన్నందుకు ఇక్కడ ఏమైంది, మనం ప్రింట్ చేసినందుకు ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి ఆబ్వియస్లీ ఎల్స్లోకి వెళ్ళిపోతుంది. ఎల్స్లోకి వెళ్ళి సారీ సార్ వీ డోంట్ హ్యావ్ స్పెసిఫిక్ మొబైల్ అనేది ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనం ఇఫ్ కండిషన్ అనేది రాసుకోవచ్చు. ఓకేనా. ఇది చాలా చిన్న లాజిక్. అసలుకి మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేసి మనం చాలా రకాలుగా మనం రాసుకోవచ్చు కండిషన్స్ అనేవి. సో మనం ఒక ప్రోగ్రామ్ రాయాలంటే ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అన్నీ, మళ్ళీ లూపింగ్ స్టేట్మెంట్స్, సో ఇవన్నీ ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఇవి లేకుండా అసలు మనం రాయలేం, పైథాన్ కోడ్ అనేది రాయలేం. అండ్ ఈ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ కాన్సెప్ట్లో ఏమైనా డౌట్స్ అనేది ఉంటే మీకు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఆ డౌట్స్కి రిలేటెడ్ నేను వీడియో అనేది చేస్తాను. సో మీకు ఏం డౌట్స్ ఉన్నాయో అవి మెన్షన్ చేసినట్లయితే సో దాని గురించి ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకొని వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సపోర్ట్ కోసం కొంచెం లైక్ అనేది చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు అర్థమైందో లేదో అనేది. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.